వెల్కమ్ టు వైబ్ న్యూస్. హైదరాబాద్లోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ వద్ద రోగులు అనవసరంగా అవస్థలు పడుతున్నారు. హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది కుర్చీలు ఖాళీగా ఉన్నప్పటికీ రోగులను బయట లైన్లో నిల్చోబెడుతున్నారు. వయసైన వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు, మహిళలు కూడా ఈ వేడి వాతావరణంలో లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఆవేదనను చెప్పుకున్నారు. రోగుల సమస్యలను చెబుతున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది గేట్లు మూసివేసి లోపలికి అనుమతించకుండా కేవలం లైన్లో నిల్చోవాలని మాత్రమే చెబుతున్నారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ వద్ద రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు త్వరగా స్పందించి పరిష్కారం తీసుకురావాలి అనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. चेस्ट हॉस्पिटल जो एरागड्डे का है उसकी हालत ऐसी हो गई, रेवंत रेड्डी गवर्नमेंट के बाद अंदर पूरे कुर्सियाँ खाली है. देख रहे होंगे आप लोग, अंदर पूरे खाली है, लेकिन पेशेंट्स को जो है यहाँ पर ठहरा के छोड़ दिए. वो अंदर जो है वॉचमैन उनके बाप का हॉस्पिटल है जैसा कर रहे हैं उन्होंने. ये जो लेडीज़ है सिक्योरिटी का, पूरे कुर्सीज खाली है. देखिए अंदर. अरे नहीं माँ, पूरे जने लाइन में ठहरे हुए तो उल्ला कैसे आते. व्हील चेयर है तो यहाँ से भिजाओ ना. आप बुढ़े को लेकर आके बिठाए ना, हम बोले कुछ भी. फिर ये अंदर से इतने जने कहीं को आ रहे. देखो एक बात इमरजेंसी नहीं, उन्होंने आए आधार कार्ड कर लिए, इन्होंने आए आधार कार्ड से ले रहे. हमारे भी व्हील चेयर पे बैठे हुए जब से. देखो ये देखो, बोलना था तो लेके क्या बोला आपको आते कि आप पूछे तो. मैं पेशेंट हूँ बोले आप. मैं नहीं हूँ बोला, मैं व्हील चेयर पे है बोला. मैं पूछिए पेशेंट को, वो भी है रिकॉर्ड बता तो मैं नहीं. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.